కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను హీరో. ఏమ్మా ఏం చేస్తున్నావు? వరకు 5 నెలలు ఉండేవారండి, ఇప్పుడు జాబ్ మానేసి వచ్చారు. ఏం జాబ్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏమైనా చేస్తున్నావా ఖాళీ? పొద్దున్నే నిద్ర లేచి బుక్ పట్టుకుంటేనే కదా చదువు వచ్చేది. అర్ధరాత్రి పొద్దు కదా నిద్రపోతే ఏం బాగుపడతావు? బాబు వీళ్ళకి బతుకుతారు నేర్పకుండా నవ్వుతూ నేర్పడండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మోహన్ చెల్లట్లేదు. ఏం చేస్తున్నారని ఒకటే అడగడం. చిన్నపిల్లలు ఏమిటి చెప్పడానికి? ఏమన్నా అంటే చాలు కోపం పొడుచుకొచ్చేస్తారు. తమ్ముడు అంత కష్టపడుతున్నాడే, మనం ఏదైనా పని చేయాలని ఉండదు. ఈ ఇంట్లో 3 ఫ్యామిలీలు మారాయి, 5 సార్లు పెయింట్ మార్చారు. కానీ నీలోనేరా ఏ మార్పు లేదు. నీ వయసు వాళ్ళందరూ చక్కగా చదువుకుని పెళ్లిని చేసుకుని పిల్లా జల్లాతో హాయిగా ఉన్నారు. మరి నువ్వు నా సంకనాథతో తిరుగుతూనే ఉన్నా. ఇంత వయసు వచ్చినా ఇంకా తండ్రి మీద ఆధారపడి తింటున్నావు అంటే నువ్వు గుండెతో తింటలేదురా, ఎడం చేత్తో తింటున్నావు. నీలాంటి కొడుకు తల కొరి పెట్టడానికి మాత్రమే పనికొస్తాడు రా.